ప్రయాణికులను గమ్యాలకు చేర్చడంలో డ్రైవర్లు నిరంతరం శ్రమిస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. ఇక ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఆటో డ్రైవర్లు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటో డ్రైవర్ల శ్రమను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఇక అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరం కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించుకొని కేక్ కట్ చేసుకోవడం జరిగింది. కేక్ కట్ చేసుకున్న అనంతరం ఆటో కార్మికులందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన ర్యాలీలో భాగంగా ప్రపంచ ఆటో సమస్యలపై స్పందిస్తూ ఈరోజు ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు కల్పించి ఆటో కార్మికుల స్థితిని దయనీయంగా మార్చి కారణంగా మేము ఆటో ఫ్రీ బస్సుని తప్పుగా పరిగణించట్లేదు. కాబట్టి ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును నిర్వహించాలి. అలాగే మేము చదువుకొని నిరుద్యోగులందరూ కూడా ఆటో తోలుకుంటూ బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా సమస్యలను కూడా ఒక బోర్డు అనేది నిర్వహించి మాకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఏఐటీసీ పక్షాన డిమాండ్